గతంలో మేము ఫార్మాసిటీ కోసం ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా వెంకటన్న కూడా అక్కడ ఎంపీ గారు కాబట్టి గౌరవం సార్ నిన్న కూడా చెప్పాను నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భూములు వాపసు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి ఏ అవసరం కోసం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష? మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ప్రపంచంలోనే కరోనా వస్తే అధ్యక్ష వ్యాక్సిన్ అందించిన చరిత్ర మనది అధ్యక్ష. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఫార్మాసిటీకి ల్యాండ్ అక్విజిషన్ చేశాము అధ్యక్ష. కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు వాళ్ళకి ల్యాండ్ వాపసు ఇచ్చేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఇస్తున్నారా లేదా అదే ల్యాండ్ ఫ్యూచర్ సిటీ చేస్తున్నారా లేదా ఫ్యూచర్ సిటీకి ఇంకా వేరే అక్విజిషన్ చేస్తున్నారా? ఒకటి అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్కు వ్యతిరేకంగా మాట్లాడిన గత నాయకులు ప్రస్తుత పాలకులు రైతులను ఊచలు లెక్కించి మరీ భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. మీరు చూశారు, మీరు రైతు నాయకులుగా రైతులంటే మీకు బాగా ప్రేమ మీకు తెలుసు. లగచర్ల ఉదాహరణ మనం తీసుకున్నాం అధ్యక్ష, అక్కడ చూసాము కూడా మనం. కాబట్టి నేను అవన్నీ ప్రస్తావించకుండా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అధ్యక్ష అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద నేనంటేనే వాళ్ళు కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు, కార్లు తిరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, అక్కడ అసైన్ ల్యాండ్లు తక్కువ రేటుకు తీసుకుంటూ ఉన్నారు. ఒక విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష, దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాం. ఆనరబుల్ మినిస్టర్. మా గౌరవ శాసన మండలి సభ్యులు రాజుగారు తప్పకుండా మేము కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, వారు శాసనసభలో అక్కడ ఉండాలని. సో ఆ సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా సమాధానం ఆ విధంగా చెప్తాం. మరి వారి నాయకులు అందరూ కూడా మొన్న కూడా వారు టికెట్ అడిగినట్టు తెలుసు, కానీ మాకు వారి శాసన మండలిలో అని సార్ అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష, ఆదర్శనీయంగా ఉండాలని మేమందరం కూడా సభకు సంబంధించిన సభ్యులుగా శాసన మండలిలో ఒక సిస్టమేటిక్గా మీ ఆధ్వర్యంలో ప్రశ్నకు సమాధానం దొరికే విధంగా మీరు సభను నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. సార్ డెఫినెట్లీ వారు అన్న 2 పదాలకు సంబంధించి వారు వాపసు తీసుకున్నారు కనుక అదేవిధంగా మరి చైర్మన్ గారు దాన్ని కవిత గారు రికార్డు సీనియర్ సభ్యులు మీరు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం బాగుండదు. నో, దట్ ఈస్ నాట్ ద వే. పెద్దల సభ ఆ విధమైన గౌరవం ఉండాలి, గౌరవం ఉండే కార్యక్రమం. నేను ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష, దాన్ని సంతోషపడవా? ఒకటి మేము అందరూ మీరు పెద్దల సభ అని చెప్తా ఉన్నాం సార్, మీరు అందరూ మాకు పెద్దలు. సో ఆ మర్యాదను కూడా మేము ఆశిస్తూ ఉన్నాం సార్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎవరి పరంగా ఈరోజు వారు చెప్తా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్ చేశారా, ఫార్మర్స్ కంపెన్సేషన్ ఇచ్చారా, అదేవిధంగా భూమి లాక్కొంటా ఉన్నారని. ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యాచరణ జరగలేదు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అంశం విషయంలో జరగలేదు. వేరే అంశం విషయంలో వేరే రూపంలో రమ్మనండి సార్, ఆ క్వశ్చన్ చెప్తాం. దాన్ని కూడా వారు ఏదో చెప్పారు ఇంకో సంఘటన విషయంలో ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ రాజకీయ కోణంలో జరిగింది, అవన్నీ కూడా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ సార్. పాయింట్ హియర్ ఈజ్ సార్, ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది.